వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా ఉంటూ విశాఖపట్నం పోర్టు కార్మిక సంఘానికి నాయకత్వం వహిస్తున్న బిఎస్ఆర్ గ్రూప్ కంపెనీల అధినేత డిఎన్ రెడ్డిగా విశేష ప్రాచుర్యం గల ద్వారకానాథ్ రెడ్డి నేడు నగర తెలుగుదేశం కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ పార్టీ నగర అధ్యక్షులు గండి బాధ్యుల సమక్షంలోని తెలుగుదేశం పార్టీలో చేరారు. అఖిల భారత సైరారెడ్డి సంక్షేమం వ్యవహరిస్తున్న డిఎన్ రెడ్డి వైఎస్ జగన్ కు వీర విధేయుడిగా విశాఖపట్నం పోర్ట్ఫుల్ వర్కర్ల సమస్యలతో పోర్టు యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి కేంద్ర మంత్రి ద్వారా ప్రభావితం చేసి వారికి న్యాయం చేశారు. ఫలితంగా సుమారుగా 1500 కుటుంబాలు లాభపడ్డాయని, డిఎన్ రెడ్డి అంటే మంచి పేరుందన్నారు. వారికి నాయకుడిగా వారి సమస్యలను నేరుగా ముఖ్యమంత్రితో చర్చించగల సమర్థుడిగా డిఎన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. మరి అక్కడ అవమానాలు పొంది ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరాలనే ఉద్దేశంతో మిత్రుడు డిఎన్ రెడ్డి గారు నాకు ఎప్పుడో పరిచయం ఉంది. కానీ మళ్ళా మనం ఆహ్వానించే ముందే అతనే ఇవాళ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలి, మరి ఈ పద్ధతులన్నీ కూడా బాగున్నాయి, జాయిన్ అయినందుకు మేము పార్టీ తరఫున నా తరఫున ఆహ్వానిస్తున్నాం. పార్టీ ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుందని చెప్పి హామీ ఇస్తూ మీరు కష్టపడి పనిచేయండి, తప్పనిసరిగా పార్టీ మిమ్మల్ని ఆదరిస్తుంది. పార్టీ సిద్ధాంతాలు నచ్చి గత పార్టీలో మేము అనుభవించిన బాధల్ని కానీ వీటన్నిటిని పక్కకు పెట్టి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలు బాగా నచ్చడం వల్ల మేము పార్టీలో జాయిన్ ఇదైంది. తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉండడం వల్ల రాష్ట్రానికి కానీ పిల్లల భవిష్యత్తు కానీ బాగుంటుందని, ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు అయితే బాగుంటుందని, మునుముందు భావితరాల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తూ ఈ పార్టీలో పనిచేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ఒక సమితిలాగా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో జాయిన్ అవ్వడం జరిగింది. దాని కారణంగా జిల్లా అధ్యక్షుడు బాబ్జీ గారిని కలిసి నన్ను పార్టీలోకి తీసుకోవాల్సిందిగా మనం చేయడం జరిగింది.